ఈరోజు మట్ల ఆదివారం కనుక ఈ మట్ల ఆదివారం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మట్ల ఆదివారం అనేది ఎందుకు వచ్చింది? ఈ మట్ల ఆదివారం అనే పండుగ ఇది మంచి పండుగ. ఆనాటి కాలంలో యూదులు ఇశ్రాయేలీయులందరూ కూడా మంచిగా పండుగ చేసుకున్నారు. ఈ పండుగ గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా ఇది అందరూ కూడా రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుదాం. అమ్మా చదువు. ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడును. వాణ్ణి విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనా అన్నడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికిరి, దారి పొడుగున పరిచరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళుచున్న వారిలోను వారును వెనక వచ్చున్న వారిని దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి. చాలా రెండవది కూడా చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. ఇంకోటి చదవండి, ఇంకోటి చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాగిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడి, దాన్ని ఇప్పుచుండగా అతను నిల్చున్న వారిలో కొందరు వీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారిని పోనిచ్చరి. చాలు. మూడవది లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం మరొక చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం. ఆయన బెత్ఫగే బెతనియను గ్రామమున వచ్చినప్పుడు తన శిష్యులందరినీ పిలిచి మీరు ఎదుటనున్న
గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని చాలు. 4వ మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. ఇంకోటి చదవండి, మరొకరు. యోహాను సువార్త 12:12 మరొకరు చదువు. ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలు కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడిన 4 అధ్యాయాల్లో మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా గారు రాశారు, యోహాను గారు కూడా రాశారు. ఈ 4 సువార్తల్లో ఇక్కడ గాడిద పిల్ల కనపడుతుంది. ఇది కొంచెం వినాలి. నేను ఈరోజు 7 సబ్జెక్టులు చెప్తా ఈ మాటలో. 7 పండుగ అన్నమాట. ఇది ఎంతమంది పండుగ అంటే 7 పండుగ. ఇది 7 పండుగ అండి. ఈ పండుగ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతలో మీకు ఎప్పుడు ఈ వర్తమానం మీకు ఎవరికి అందించలేదు, లైవ్లో కూడా వింటున్నారు కనుక మీరు అది కూడా చక్కగా దేవుని వాక్యం అన్నట్టు తిరగమాకండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన పుట్టి 33 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తండ్రి అయిన యేసేపు మరియమ్మ దగ్గర ఆయన వడ్డంగి పని చేసి ఆయన 30 ఏట బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు సువార్తను పాటించారంటారు. ఆయన 3.5 సంవత్సరాల సువార్త అనేది ఆయన చేసిన 3 సంవత్సరాల సువార్త ఇప్పుడు కొన్ని వేల మంది, కోట్ల మంది, లక్షల మంది, కొన్ని వేల సంవత్సరాలు వచ్చి సువార్త బోధిస్తున్నా కూడా యేసయ్య చెప్పిన సువార్త ఇంకా మిగిలిపోయే ఉంది. సొంత చెప్పండి. ఆయన చెప్పిన 3 సంవత్సరాల సువార్త అది ఇంకా మిగిలిపోయి ఉంది. ఎంతమంది భక్తులు చెప్పినా కూడా ఇంకా సువార్త ఇంకా పూర్తి ఎవరికి కాలేదు. ఈ పరిశుద్ధ గ్రంథము యేసు వారు పుట్టి 2026 సంవత్సరాలు, పాత నిబంధన 4000 సంవత్సరాలు, మొత్తం 6026 సంవత్సరాల్లో ఈ పరిశుద్ధ గ్రంథము నాకు పూర్తిగా తెలుసన్న మహాభక్తుడు ఎవరు కూడా లేదు. సముద్రంలో ఒక నీటి బొట్టు కూడా మనం తెలుసుకోలేము. సముద్రంలో నీటి బొట్టు ఎంతో, ఒక బొట్టు తీస్తే ఆ బొట్టు కూడా మనకు కలవదు అన్నమాట. అంత గణన మాట. ఎవరు వర్ణిస్తాను సాలదు, ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది ఈ వాక్యాలు. ఆయన 3 సంవత్సరాలు సువార్తను ప్రకటించి యెరికో పట్టణం నుంచి ఇప్పుడు యెరూషలేముకి వస్తున్నాడు. ఒకప్పుడు యెరూషలేములో ఉన్న ఆయన్ని వారు తరివేశారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలందరూ కూడా. ఆయన తండ్రితో పాటు నజరేతులో 30 సంవత్సరాలు వడ్రంగి పని చేసి 30 ఏట యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొంది ఆయన చుట్టుపక్కల గ్రామాలు బేతేలియా, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాలు వెళ్ళగొడుతూ, చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ, రాజసువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆ రాజసువార్త ప్రకటిస్తూ వస్తున్న కాలంలో 3 సంవత్సరాల సువార్త అయిపోయింది. ఇప్పుడు లేఖనాలు చెప్పిన ప్రకారంగా ఆయన ఇప్పుడు యెరూషలేము రావాలి. యెరూషలేము రావాలంటే ఆయన గాడిద పిల్ల ఎక్కి రావాలి. ఇప్పుడు గాడిద పిల్ల ఎక్కాడా చెప్పాలి నాకు. గాడిద పిల్ల ఎక్కడ? మరి గాడిద ఎందుకు? గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. ఎందుకంటే గాడిద పిల్ల మీదే ఆయన కూర్చున్నాడు. ఎందుకంటే తండ్రి యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ఎప్పుడు కూడా ముగ్గురు కలిసి ఉంటారు. గాడిద మీద యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు కనపడు.
గాడిద పిల్ల మీద యేసయ్య ఉన్నాడు, అందరు కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా పసిపిల్లలో ఉండి పాటలు పాడించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు ఉన్నాడు చెప్పండి? పసిపిల్లలో ఉండి పాటలు పాడించాడు. ముగ్గురు కలిసే వస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి వస్తున్నారు. ముగ్గురు వస్తున్నారు. తండ్రి వస్తున్నాడు, కుమారుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ వస్తున్నాడు. కానీ కనపడదు ఎవరు? యేసుప్రభువు ఒక్కడే కనపడుతున్నాడు. తండ్రి అయిన యెహోవా కనపడతలేదు. పరిశుద్ధాత్మ పిల్లల్లో ప్రజల్లో ఉన్నాడు, అది అందరు కనపడతలేదు. దాన్ని చూసి అల్లరి ఆత్మని గద్దించారు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు కేకలేస్తూ మానితే రాళ్ళు కేకలేస్తని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు వాళ్ళు ఆపితే రాళ్ళు కేకలేస్తని చెప్పాడు. కనుక ఆయన అక్కడి నుంచి యెరూషలేమునకు రావటానికి వచ్చాడు. యెరూషలేము రావటానికి గాడిద మీద రాకూడదు. గాడిద అపవిత్రమైంది. గాడిదతో యెరూషలేము వస్తే యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు, రాళ్ళు కూడా చంపేస్తారు. గాడిద అపవిత్రమైంది. అపవిత్రమైన గాడిద ఎక్కువ వస్తున్నాడు ఎవరు? యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఏ గాడిద ఎక్కువ వస్తున్నాడు? అపవిత్రమైన గాడిద ఎక్కువ వస్తున్నాడు. యెరూషలేముకి వస్తే ఒప్పుకోరు గాడిద. గుర్రాలు రావచ్చు, అన్ని జంతువులు రావచ్చు, కానీ గాడిద రావడానికి వీల్లేదు, కోడి రావడానికి వీల్లేదు. కోడి అపవిత్రమైంది, గాడిద కూడా అపవిత్రమైందని లేఖనాల్లో చరిత్రలో చెప్పారు. కనుక ఈ గాడిద ఎందుకు ఎక్కువ వస్తాడంటే గాడిద అపవిత్రమైంది. అపవిత్రమైన ప్రజలమైన మనలను పవిత్రపరచడానికే ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గాడిద ఎవరంటే మనమే. మన అంటారు, వీడు గాడిదా తిరుగుతున్నాడు, అడ్డగాడిద అంటారు, ఒక నడివి గాడిద అంటారు. గాడిదలు చాలా గాడిదలు ఉన్నాయి, బైబిల్లో చాలా గాడిదలు ఉన్నాయి. కనుక నేను గాడిద గురించి చెప్పట్లేదు. ఈ మట్లాదివారం పండుగలో ఆ గాడిద మీద రావడానికి కారణం ఏంటంటే గాడిద అపవిత్రమైన జంతువు. ఆ జంతువు యెరూషలేము వస్తే చంపేస్తారు. అయితే అందరికి కలవరపడ్డారు. అక్కడ ఎవరు? యెరూషలేము ప్రజలు కలవరపడిరి అని వాక్యం చదివిస్తారు. ఆ యెరూషలేము ఎందుకు వస్తారంటే మనం అందరం కూడా గాడిదలు అంటాడు. మనమందరం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నాం. మనను పవిత్రపరచడానికి, మనను బ్రతికిస్తానికి, మన కొరకు ఆయన మరణిస్తానికే ఇప్పుడు ఆ గాడిదకి వస్తున్నాడు. గాడిదని కాదు చంపాల్సింది నన్ను అన్నట్టుగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గాడిదలుగా చంపాల్సింది నన్ను. ఎందుకంటే వాటి కొరకునే వచ్చాను. మొదటి రాకడలో యేసుప్రభువు వారు గాడిద ఎక్కువ వచ్చాడు. ఎందుకంటే గాడిద ఒక విధంగా చెప్పాలంటే అపవిత్రమైంది. ఆయన గాడిద మీద దిరుడుగా వచ్చాడు. గాడిదని కొట్టినా, గాడిదని తిట్టినా అది తిరగబడదు, అది పోట్లాడదు. అందుకే గాడిద మీద వచ్చాడు ఆయన. గాడిద అపవిత్రమైన జంతువు అయిన మనుషులను పవిత్రపరచడానికి వచ్చాడు, దినుడుగా వచ్చాడు. రెండోసారి తెలిసిన గుర్రం మీద రాబోతున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం, చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11 చూడండి. ప్రకటన గ్రంథము పరలోకం తెరబడి ఉంటా చూశాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడి, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగిస్తానికి వస్తాడు ఈసారి. స్తోత్రం చెప్పండి. ఆ యుద్ధమే హోర్మోన్ గిద్దోని యుద్ధం అని అది జరగబోతుంది రెండోసారి. మొదటిసారి శాంతి ప్రదాతగా, శాంతి సమాధానంతో గాడిద మీద వచ్చాడు. రెండోసారి వచ్చేది గుర్రం మీద వస్తున్నాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధానికి ఎవరు తట్టుకోలేరు. ఆయన పాదం పెట్టగానే ఆ ఒలివ కొండ రెండు బద్దలైపోతుంది అన్నమాట. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియమైనట్లారా, ఆయన శాంతి దూతగా వచ్చాడు యెరూషలేమునకు గాడిద మీద. హల్లెలూయా. కనుక ఇప్పుడు గాడిద తండ్రి కూర్చున్నాడు, గాడిద పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల్లో ఉండి మాట్లాడుతున్నాడు.
పిల్ల ఉండి స్తుతించారంట. ఇది మొట్టమొదటిది ఎవరి పండుగ అంటే ఇది పిల్లలకు పండుగ. ఏ పండుగ? ఈ మట్లాదులు ఎవరి పండుగ? పిల్లల పండుగ. చదవండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21 అధ్యాయము 15 వచ్చిన 16 చూడమ్మా. మత్తయి సువార్త 21 అధ్యాయం 15, 16. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న ఎవరు చూశారు? ఎవరంట పండుగ చేస్తున్న ముందు? యేసయ్య గాడి మాస్తంటే ఎవరు చేశారు పండుగ? చిన్న పిల్లలు చేశారంట పండుగ. చిన్న పిల్లలను చూసి పాపంతో మండిపడ్డారంటే ఎవరు? మీరు చెప్పుతున్నది వింటున్నారా అని యేసయ్య అడుగుతున్నారంటే ఇప్పుడు ఏంటి ఆ పిల్లలు ఏంటి అరుపు? ఆ పిల్లలు ఏంటి అరుపు అంటే యేసయ్య అంటాడు, అందుకు యేసు అంటాడు, వినుచున్నా బాలుల యొక్కయు సంటి పిల్ల యొక్కయు నోట స్తుతిని సిద్ధింపజేసితివి అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి పండుగ? మొట్టమొదట చిన్న పిల్లల పండుగ. చిన్న పిల్లలు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. అందుకే శిష్యులు గద్దించినప్పుడు అన్నాడు, మీరు చిన్నపిల్లలను ఆటంక పరచవద్దు, వారిని ఎత్తుకు తీసుకురని చెప్పి వారిని ఎత్తుకుని వారి మీద చేతుల నుంచి వారిని ఆస్వాదించాడు యేసయ్య. ఎందుకంటే ఈ చిన్నపిల్లల పండుగ కాబట్టి పొద్దున్నే పిల్లలందరూ కూడా, మనమే కాదండి ప్రపంచం అంతట్లో కూడా ఈ పండుగలో చిన్నపిల్లలు చక్కగా అక్కడ ఖర్జూరు మట్లోనే కనుక పట్టుకున్నారు, ఇక్కడ మన ఈత మట్లోనే కనుక పట్టుకుని తిరిగారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పండుగ లేకుండా నెరవేర్చడం వరకే ఈ పండుగ. అందుకే శాస్త్రులు అంటాడు, మీరు ఎప్పుడు చదవలేదా లేఖనాన్ని? లేఖనాల్లో లేదా బాలుర యొక్కయు సంటి పిల్ల యొక్కయు స్తుతి నోట స్తోత్రం సిద్ధింపజేసేమని మీరు చదవలేదా అనే అన్నప్పుడు ఆ మాటలకు అర్థం కాదు. వాళ్ళు బైబిల్ చదివారు కానీ బైబిల్లో ఉన్న గ్రహింపు తెలవదు. శాస్త్రులు పరిశీలికి సద్దుకైలు మత నాయకులకి వారు నామకార్థంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళు చదివిన దానిలో అర్థం వాళ్ళకి తెలవదు. ఆ అర్థాన్ని చెప్పాడు. చదవండి కీర్తన గ్రంథము 8వ కీర్తన 2వ వచనం ఆ మాట. 8వ కీర్తన 2వ వచనం ఆ మాట. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి చూడండి ఇక్కడ అంటారు, బాలుర యొక్కయు సంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును ఆమేన్ చెప్పండి. ఇది ప్రవచనం. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితమే ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చడం వరకే పసిపిల్లల ముందు పండగ చేశారు యేసయ్యకి. స్తోత్రం చెప్పండి. అందుకే ఉదయకాలం పండగ అయిపోయింది, పసిపిల్లల పండగ అయిపోయింది. వాళ్ళు చక్కగా చాలు పంచుకున్నారు, పలారం పంచుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. రెండోది ఎవరి పండుగ అంటే లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం. ఇది ఎవరి పండుగ చూద్దాం. ఒలీవ కొండ నుండి దిగుచోటికి అమ్మా ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించు ఆమేన్. అది వీళ్ళు ఎవరు? వీళ్ళు యేసువారి శిష్యుల పండుగ. శిష్యులు కూడా పండుగ చేసుకుంటున్నారు. వెనకున్నారు, ముందున్నారు శిష్యులు. గాడిదాము మధ్యలో ఉంది, మధ్యలో యేసయ్య ఉన్నాడు, ఊరికిస్తున్నారు. వెనక ముందు శిష్యులు సమూహం అంతా కూడా దేవుని స్తుతిస్తూ పండుగ చేసుకుంటూ వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా వాక్యము? ఆలోచిస్తున్నారా? శిష్యులు కూడా పండుగ చేసుకున్నారు. ఇది పండుగ. మొట్టమొదటిది శిష్యులు చిన్నపిల్లల పండుగ, రెండవది శిష్యుల పండుగ, మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అమ్మా
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపచాలని గొప్ప సమూహం కనపడింది. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఏ మట్టలు పడుతున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఒక జాతి కాదండి, ఒక వంశం కాదు, ఒక కులం కాదు, ఒక జాతి కాదు. ప్రపంచమంతా కూడా ఈ ప్రజలందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూర మట్టల చేతగుచ్చుకుని దేవుణ్ణి చెప్పండి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇది అందరి పండగ కానీ ఒక కులానికి మతానికి పండగ కాదు. ఇది ప్రపంచమంతా కూడా పండగ. ఈ పండుగలు అందరూ ఆరాధిస్తున్నారు. ఎవరిని? ఖర్జూర మట్టల దేని సాదృశ్యం అంటే ఆరాధనకు సాదృశ్యము. సోదరు చెప్పండి, ఆరాధనకు సాదృశ్యం. పెద్దోళ్ళు నిద్రపోతున్నారు, దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నిద్రపోమాకండి. ఉండే కాసేపు 15 నిమిషాలు లేకపోతే అరగంటలోనే పూర్తి చేస్తారు వర్తమానం. ఇది మళ్ళీ మీకు అర్థం కాదు. హల్లెలూయా. పెద్దవాళ్ళు నిద్రపోతే పిల్లలు ఎంటాలు చేస్తారు. పెద్దోళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు ఎప్పుడు నిద్రపోమాకండి. దేవుడు దీవించును కాక. హల్లెలూయా. నిద్రపోతే మరి అంటారు కదా, అత్త కోళ్ళకు బుద్ధి చెప్పి తిట్టి నాకిందంట. ఇప్పుడు అత్త కోళ్ళు ఏమైనా ఇల్లు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నీకు ఇల్లు ఉండేది అత్తకి ఇల్లు ఉండేది వాళ్ళకి. వాళ్ళ అతను ఇలువుగా మాట్లాడదు. ఎందుకు? నాకు బుద్ధి చెప్పేగా నీకు బుద్ధి లేదు, నువ్వు నా చెప్పేది అందని అతను ఇలువుగా మాట్లాడదు. ఇల్లు లేకుండా చేస్తుంది అనమాట. అట్లాగే పెద్దోళ్ళు నిద్రపోతుంటే కుర్రలు అంటారు, మీరు రాకపోకుండా ఉంటేనే మంచిది, మేము చెప్తే మేమే వెళ్తున్నాం వాక్యం అంటారు. జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే భర్త కొట్టినందుకు ఆడలేదంటారు, తోడుకోవడం 9 సంవత్సరాలు గడిచిందా. అలాగే మనం పెద్దవాళ్ళం అయ్యి ఉండి కూడా మనం ఇతరులు ఎవరు నిద్రపోతే వాళ్ళకి చెప్పాలి, లెక్కపట్టాలి, గిచ్చమని చెప్పాలి. వాక్యం వినండి. వాక్యం వినకపోతే మళ్ళీ అందరికీ మళ్ళీ సంవత్సరానికి బతుకుంటే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇంకో రకంగా దేవుని వాక్యం వింటాం. లేకపోతే ఈ వాక్యం మనకు దొరకదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎట్లేదు, నేను ప్రతిరోజు కూడా ఈ శ్రమల దినాన్ని గురించి వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాను. అది కొన్ని చోట్లకి వెళ్తుంది ఆ వాక్యం. హల్లెలూయా. 40 దినాలు వాక్యం వెళ్తానే ఉంది. పశ్చిమ బుధారం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను వర్తమానం. ఆ రోజు వర్తమానం అందిస్తున్నాను. ఆ వర్తమానం దైవజనులు నేర్చుకుని రాసుకుని ఎత్తుకెళ్ళి వాళ్ళు సంఘాల్లో బోధించుకుంటున్నారు. హల్లెలూయా. అని నేను బోధించట్లేదు, నేను ఇక్కడ మీకు బోధించట్లేదు, కానీ సేవకులు చెప్తే వాళ్ళు బోధిస్తున్నారు. ఎత్తుకెళ్ళి ఆ వాక్యం ఎత్తుకెళ్ళి బోధించుకుంటున్నారు. హల్లెలూయా. నీకేమో ఏదనుకుంటున్నారు. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, సేవకులు వచ్చి నేర్చుకెళ్తున్నారు. కంపల్సరీ వస్తారు. రోజు వచ్చి ఈరోజు ఈ పాఠాలు ఇస్తారు. ఆ పాఠాల గురించి చెప్పాలి. అంశం దేవుని మహాకరుణను బట్టి దేవుడి చిన్న చెప్తున్నారు. వాళ్ళు ఎత్తుకెళ్ళి సంఘాల్లో బోధించుకుంటున్నారు. ఈ వాక్యాలు కూడా వింటున్నారు. నేను మొన్న ఉత్తరారం వెళ్ళి నేను అక్కడ 7 పాస్టర్లు వచ్చాను. పాస్టర్ అయ్య గారు మీ వర్తమానం వింటున్నాం అంటే శని ఆదివారం చెప్పే వర్తమానం వింటారంటాడు. అయ్యగారు చెబుతున్నాడు, మంచిగా చెప్పారు అయ్యగారు అని వర్తమానం. చాలామంది వింటున్నారు, కానీ మైకాము ఏదో రకంగా ఉంటుంది. స్వతం చెప్పండి. నేను పిట్టకథలు చెబితే బాగుండేమో, పిట్టకథలు పొడిపదలు చెబితే బాగుండేమో. అవి ఇక్కడ బాగా ఉంటాయి, కానీ పరలోకం చేర్చము. దేవుని స్వతం చెప్పండి. అవి పరలోకం చేర్చాలంటే లేఖనాల్లో ఉన్నట్టుగా వినాలి, బోధించాలి. వాటిని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనం పరలోక రాజ్యం చేర్చడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకని 2వ పండుగ ఎవరిదంటే చెప్పండి, శిష్యుల పండుగ. 3వ పండుగ ఎవరు చెప్పండి, ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా పండుగ. అది ఖర్జూర మట్టలు దేని చదువు చెప్పండి, ఆరాధనకు సాదృశ్యము. ఆరాధనకు యోగ్యుడు ఆయన, ఆరాధనకు పూజ్యుడు ఆయన, ఆరాధనకు ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆరాధన సామాన్యమైన ఆరాధన కాదు. పరలోకంలో కోట్ల దేవతలు, కెరూబులు, శరాపులు, అక్కడ 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నారు. 2 రెక్కలతో మొహం కప్పు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుని
రెండెక్కతో యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని మానక గానాలు మానక రాత్రి నవలు కూడా అక్కడ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ వారు ఎగురుతున్నారంట. ప్రార్థన జరుగుతుందంట. అటువంటి ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి మనం ఊరిపాట్లు పడుతూ నిద్రపోత సోమరితనంగా ఉసూరుమంటడు కూర్చుంటున్నాం. మనకి ఏం దొరికిద్దా? పరలో రాజ్యం దొరికిద్దా? స్తోత్రం చెప్పండి. దొరికిద్దంట పరలో రాజ్యం. ఉసూరుమంట కూర్చుంటారు. ఏదన్నా పెట్టగలు చెప్పండి, మరి నవ్వుతారు. పెట్టగలు చెప్పండి. వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తా. ఆ అమ్మ గురించి ఈ అయ్యి గురించి అయ్యి చెప్పుకొస్తున్నారు కొంతమంది సేవకులు. వాళ్ళకి అక్కడికే పెరుగుతున్నారు. లక్షల మంది, వేల మంది పెరుగుతున్నారు ఆడికి. అక్కడ ఏమైనా చచ్చి జనం ఆకర్షణ బట్టి వెళ్తున్నారు. ఈమె మోసపోకుడు దేవుడు ఎక్కిరించబడ్డు. వాక్యం వినండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మేము దీవించును గాక. హల్లెలూయా. మూడవది ఆరాధన పండుగ అంటే ఖర్జూరు మట్ల పండుగ. అదే దాన్ని ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ఆ మాట. పరలోకంలో జరిగే ఆరాధన ఇక్కడ జరుగుతుంది. చదవమ్మా. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఏం పట్టుకున్నారంట వాళ్ళు? అది ఖర్జూరు మట్టలు పట్టుకున్నారు. అంటే ఆరాధన చేస్తున్నారు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పూజలు కనుక ఆయన ఆరాధించాలి. అందుకే సమరీసిత అంటాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన పండుగ. ఈరోజు మట్లాదివారం 1 పసిపిల్లల పండుగ, 2 శిష్యుల పండుగ, 3 ఆరాధన పండుగ. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాం, స్వస్థ పండుగ. 4వది ఏంటంటే స్వస్థత పండుగ. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. మత్తయి సువార్త 20:13. కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా. ఆమేన్ చెప్పండి. ఇది స్వస్థత పండుగ. కుంటోళ్ళను స్వస్థపరిచాడు, గుడ్డోళ్ళకు చూపించాడు, కుంటోళ్ళకి నడకిచ్చాడు, శాంతరోగులు స్వస్థపరిచాడు, దెయ్యాలు ఎల్లగొట్టాడు, చనిపోయిన వారి సైతం కూడా బ్రతికించిన పండుగ ఈ పండుగ. ఇది ఆ పండుగ. ఇది 4వది స్వస్థత పండుగ. యెరూషలేము రాంగా యెరూషలేముకి వచ్చారంట కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, దూనోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, శాంతరోళ్ళు అందరూ వచ్చారంట. అందరూ వచ్చి ఆ పండుగలో అందరిని దేవుడు స్వస్థపరిచాను. ఇది స్వస్థపరిచే పండుగ. ఈ పండుగలో నిజంగా నువ్వు నిజంగా ఆరాధనలో ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, నిన్ను స్వస్థపరచును గాక, నిన్ను బలపరచును గాక, నీకు మేలు చేయును గాక. ఇది 4వది ఏ పండుగ చెప్పండి? స్వస్థత పండుగ. 5వది యేసయ్య రాజుగా రుజువు చేసుకునే పండుగ. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 11 చదవండి. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 11. అమ్మా యాడ్ నుంచి వచ్చాడు ఇప్పుడు ఆయన? స్వకీయులు అంటే సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అన్న తమ్ముడి దగ్గరికి వచ్చాడు, స్వజన మధ్యకి వచ్చాడు. స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించారు వారందరికి అనగా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు, రుజువుపరిచాడు. స్వజన మధ్యకి వెళ్ళాడు. అయ్యా మనం ఈ మధ్యకి దేవుడే పంపాడు అని అడిగితే చెబితే వాళ్ళెవరు కూడా ఆయన్ని లెక్క చేయలే, అంగీకరించారంట, తృణీకరించారంట. నువ్వేంటి మనదా కొట్టడం పనిచేసావు కదా, ఈ 3 సంవత్సరాల మట్టి నువ్వు వాక్యం చెబుతున్నావేమో, అంతకుముందు మీ నాన్న దగ్గర వడ్రం పని చేసావు, వడ్రం కదా, మా తలుపులు బాగు చేసావు, మా కుర్చీలు బాగు చేసావు, మా పీటలు బాగు చేసావు, మా మంచాలు బాగు చేసావు, నువ్వెట్ట దేవుడివి, నువ్వెట్ట దేవుడి పిల్లలు అవుతావు అని ఆయన అందరూ కూడా అంగీకరించారు. ప్రజల మధ్యకి వస్తే అంగీకరించదు. కానీ ఎవరైతే ఆయన అంగీకరించారో వారు దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చారంట. దేవుని పిల్లలు ఎవరు చెప్పండి? ఆయన అంగీకరించిన వారే దేవుని పిల్లలు. స్తోత్రం చెప్పండి.
ఆయన అంగీకరించిన వారే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంగీకరించిన వారే దేవుని పిల్లలు. అంగీకరించిన వారు దేవుని పిల్లలు కాదు. మీకు అర్థం మాట చెబుతానండి. పొరుగు వాళ్ళు పాస్ గారు వచ్చారనుకో, పొరుగు పాస్ గారి మీద గౌరవం ఉండదు. ఉండితే ఉండదా ఏమో? పొరుగు పాస్ గారి మీద గౌరవం ఉండదు. ఎందుకంటే వాడు అక్కడ ఎట్టన్నా బతకని, అది ఎట్టని తిరగని, ఎట్టన్నామని ఆడికి వస్తే ఆడి మీద చూపుతారు, ఆయన మీద చూపుతారు. బాగా ఏం చూపుతారు? ప్రేమ చూపుతారు ఆయన మీద. సుజుల మధ్య పుట్టి, సుజుల మధ్య పెరిగి, తాగి తిరిగి తందనాలాడి అన్నీ చేసి దేవుని మార్గం నడిచి దేవుని వాక్యం ఉన్నది చెబుతుంటే ఇప్పుడు అంగీకరిస్తారా? సొంత పాస్ గారిని, సొంత పాస్ గారిని అంగీకరిస్తారా? చెప్పండి, అంగీకరిస్తారా? అందుకే యేసయ్య చెప్పాడు, ప్రజల మధ్య చెప్పండి, సొంత ప్రజల మధ్య యేసయ్యకి ఘనత రాలేదంట. హల్లెలూయా. ఆయన రానప్పుడు నాకెట్టొచ్చింది ఘనత? నాకు రాదు ఘనత. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అది. అలాగే ఇప్పుడు ఎక్కడికన్నా పరిగెత్తారు, అబ్బా అబ్బా అంటారు. ఇక్కడ నీకు వాక్యం తెలిస్తే కదా, ఇక్కడ నీకు వాక్యం సత్యం తెలిస్తే కదా నీకు అర్థమయ్యేది. దీని సత్యం తెలుసుకో, దీన్ని గమనించు, దీన్ని బట్టి నువ్వు అడుగు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఎవరైతే యేసు ప్రభువుని ఆ సొంత గ్రామంలో అంగీకరించారో వారు దేవుని పిల్లగా తీర్చబడ్డారంట. ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళు దేవుని పిల్లగా ఉండలేదంట, కానీ దెయ్య పిల్లగా మార్చబడ్డారంట. నేను స్తోత్రం చెప్పండి. అలాగే నేను చెప్పేది కూడా ఏంటంటే, సుజల మధ్య సేవ చేస్తూ 30 ఏళ్ళ మధ్య సేవ చేస్తున్నాను. అంగీకరించేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అంగీకరించేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంగీకరించకూడదా పోయేవాళ్ళు ఉంటారు. పోయేవాళ్ళు పోనీయటమే, ఉండేవాళ్ళు ఉండేటివి. తీర్పు అయితే ఒక చోట ఉంది, లెక్క చెప్పాల్సింది కూడా ఉంది. లెక్క చెప్పేది ఎవరు? నీకు లెక్క చెప్పాలంటే నువ్వు ఒక చోటే ఉంటే నీకు లెక్క చెప్పడానికి అధికారం ఉంది. నువ్వు 4 చోట తిరుగుతుంటే నీకు లెక్క చెప్పేది ఎవరు? నువ్వు లెక్కలోకి రావు కనుక నువ్వు ఏ బస్సు ఎక్కాలంటే ఇక్కడికి మా దగ్గర లేదంటారు, బస్సు మా దగ్గర లేదంటారు. ఈ టికెట్ మాది కదంటారు, ఈ టికెట్ మాది కదంటారు. ఈ టికెట్ ఆడుందంటే మళ్ళీ ఆడకెళ్ళాలి, మొట్టమొదటి చోటకి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అందుకని స్వజనుల మధ్యకు వచ్చాడు కానీ స్వజనులు అంగీకరించలేదు. ఆయన ఎవరైతే అంగీకరించారో వారు దేవుని పిల్లగా దేవుడు వారిని అధికారం ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీకు అధికారం ఇచ్చాడు, మీరు అంగీకరించాలి. స్వజనుల మధ్య స్వజనులకి సేవ చేయడానికి దేవుడు మీకు అప్పగించిన సేవకుడిని మీరు అంగీకరిస్తే ఇతడు దేవుని సేవకుడు, ఇతను దేవుని పిలుపు మీద ఉన్నాడు. దేవుని పిలుపు మీద ఏ పని చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా, ఏ బిజినెస్ చేయకుండా, ఏ వడ్డీలకు ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు. ఉంటే తింటున్నాడు, లేకపోతే లేదు, ఎవరికి చేజాపట్లేదు. ఈ నిజమైన సేవకుడిని ఎవరైతే గుర్తెరుగుతారో వారు దేవుని పిల్లగా అంగీకరించబడుదురు గాక. హల్లెలూయా. అంతేగాని అడిగేవాళ్ళు, చేతులు చాపేవాళ్ళు, ఏమండే అక్కడ తెచ్చుకుని ఇక్కడ తెచ్చుకుని రకరకాలుగా తిరిగి మాట్లాడేవాళ్ళు, ఆళ్ళ పొగడేవాళ్ళు, వీళ్ళ పొగడేవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు దేవుని రాకల్లో వారు ఎత్తబడే గుంపులో ఉండకుండా పోతారు. ఉన్నట్టుగా బోధించాలి. అందుకే ఇక్కడ రుజువు చేసుకున్నాడు స్వజనుల మధ్య యేసు ప్రభు వారు రుజువు చేసుకుంటున్నాడు స్వజనుల మధ్య. హల్లెలూయా. కనుక ఇది 5వ పండుగ. 6వ పండుగ చెబుతాయినండి. 6వ పండుగ యోహాను సువార్త 18:37. యోహాను సువార్త 18:37. ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఒక అన్యుడు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వు అన్నట్టు రాజుగా రుజువుపరుచుకున్నాడు. రాజుగా పట్టాభిషేకం పొందాడు పిలాతు దగ్గర. అన్యులు ఆయన రాజుగా ఎంచలేదు, స్వజనులు ఆయన రాజుగా ఎంచలేదు. వడ్లవాని కుమారుగా చూశారు, మరియమ్మ కొడుకుగా చూశారు, యేసేపు కొడుకుగా చూశారు, కానీ వాళ్ళు రాజుగా చూడలేదు స్వజనులు. కానీ అన్యుడైన పిలాతు అంటాడు, నువ్వు రాజు అంటే అన్నట్టు. అందుకే ఆయనకి రాజు అని, ఇతను ఎవరంటే యూదుల రాజు అని చెప్పండి. యూదుల రాజు అని పేరు రాశారు. ఏంటంటే యూదుల రాజు అని పేరు రాసావంటే, నేను రాసింది ఏదో రాశాను, అది అట్టా గుండిపోవాలని. అంతే. ఎవరు?
పిలాతు గారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ రాశాడు? సిలువ వేసినప్పుడు 3 మేకులు సిలువ వేసినప్పుడు పైన రాశాడు, విలాసం రాశాడు, ఇతను యూదులకు రాజు, యూదుల రాజు అని ఎవరు రాశారంటే పిలాతు రాశాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరికి అసూయ వచ్చింది. నేను రాసినేదో రాశాను, మీరు మాట్లాడడం వీలేదన్నారు. ఆయన నిజంగా యూదులకు రాజు, రాజులకు రాజు ఆయన, ప్రభులకు ప్రభు ఆయన, లోకరక్షుడు ఆయన, యోధా గోత్ర సింహం ఆయన, రాజుగా రుజువుపరుచుకున్న పండుగ. ఎన్ని పండుగలు చెప్పాను ఇప్పుడు చెప్పండి? 6 పండుగలు. మొట్టమొదటి పండుగ చిన్నపిల్లల పండుగ, ఈ మట్ల ఆదివారం చిన్నపిల్లల పండుగ. రెండవది శిష్యుల పండుగ. మూడవది ప్రపంచమంతటా ఆరాధన చేసుకునే పండుగ. 4వది స్వస్థ పండుగ. 5వది స్వజనుల మధ్య అధికారం ఇచ్చిన పండుగ. అంటే ఆయన ఎవరైతే అంగీకరించిన వాళ్ళకే దేవుని కుమారులు అనబడిందని అధికారం ఇచ్చిన పండుగ. 6వది చెప్పండి, యూదులు రాజుగా ఆయన రాజునే రుజువుపరిచిన పండుగ. 7వ మాట చెప్పి ముగిస్తాను. ఆయన దేవాలయాన్ని శుద్ధి చేయడానికి లోకానికి వచ్చారు. ఈ మాట కూడా చెప్పి ముగి చేసుకున్నాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. టైం అయిపోయింది కరెక్ట్గాను. 15 వచ్చింది. 11, 15 మార్కు సువార్త. ఆయన యెరూషలేమునకు వచ్చారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 15 వచ్చిన. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించెను. రోకలు మార్చు వారి బల్లను, కువలమ్ము వారు పీటలను పడద్రోసి దేవాలయంలో ఏ పాత్ర ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అనుజనులకు. ఆమేన్ చెప్పండి. అటువరకు ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం ఎవరిది? యూదులు. యూదులు ఏం చేస్తారు? ఈ మందిరంలో గువ్వలు అమ్ముతున్నారు, అంటే పావురాలు అమ్ముతున్నారు. పావురాలని గువ్వలను అమ్ముతున్నారు. అక్కడ రోకలు మారుస్తున్నారు. డబ్బులు క్రయ విక్రయాలు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీలు తీసుకోవటం, సీటి పాటలు పడుకోవటం, మందిరంలో గువ్వలమ్ము కావటం, క్రయ విక్రయాలు చేసుకోవటం, మందిరంలో కోడిగుడ్లు పాట పెట్టుకోవటం, ఏమండి పుచ్చకాయలు పాట పెట్టుకోవటం, యాప్లికాయలు పాట పెట్టుకోండి. నేను ఒక సంఘంలోకి వెళ్ళాను, జనవరి పండుగకి వెళ్ళి అక్కడ యాప్లికాయలు పాట పెట్టుకున్నారు, ఏమండి దానిమ్మకాయలు పాట పెట్టుకున్నారు, కోడిగుడ్లు పాట పెట్టుకున్నారు. పాటలు పెట్టుకునే పండుగ అనమాట. దేవాలయం ఏంటంటే వ్యాపారం ఇల్లుగా మార్చేరాడు. ఇప్పుడు ఆ యేసయ్య వచ్చేసి అంటే ఏం చెప్పండి? ఆ గుమ్మల వాళ్ళని, ఆ ఎద్దులు గొర్రెల్ని అమ్మేవాళ్ళని, ఆ రోకలు మార్చేవాళ్ళు, ఆ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఆ సీటీ పాటలు పాడేవాళ్ళు, పద్దాన్ని కూడా పడదోసేసి శుభ్రం చేసి, నా మందిరము సమస్తమైన అనుజనులకు ప్రార్థనా మందిరం, నా తండ్రి ఇల్లుది అని మందిరాన్ని బాగు చేసినట్టు అక్కడికి. స్తోత్రం చెప్పండి. అందుకు ఆయన యెరికో పట్టణం నుంచి యెరూషలేమునకు గాడిద మీద వచ్చింది. దేనికంటే దేవాలయాన్ని బాగు చేయడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవాలయాన్ని బాగు చేయడానికి వచ్చాడు. దేవాలయాన్ని బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవాలయం అనగా నువ్వు నేనే. ఈ దేహమే దేవుని ఆలయం కదా. ఎవడైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను. కనుక మనం పాడు చేసుకోవద్దు దేవాలయం. చుట్టలు కాల్చి బూతు బిడ్డలు కాల్చి కళ్ళు దాగి సారాలు దాగి, ఏమండి ఇంకా బూతులాడి పాపాలు చేసి దేవాలయము, దేవుడు ఇచ్చిన దేహం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటే నేను ఆయన పాడు చేసేస్తాను. అందుకే దేవాలయం పాడు చేయడానికి వచ్చాను. అందుకే యూదులందరూ వచ్చి అంటారు, యేసయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు కదా, నా మధ్య కూడా ఒక అద్భుతం చేసి చూపి మేము నమ్ముతాం నిన్ను అన్నారు. అంటే అప్పుడు యేసయ్య నాడు శాస్త్రుల్ని పరిశీలిని, ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతా అన్నాడు. 3 దినాల్లో కడతా అన్నాడు. అప్పుడు పాపం వచ్చేసింది. ఎందుకు పాపం వచ్చిందంటే ఈ దేవాలయము 46 సంవత్సరాలు పట్టింది కడతానికి. యెరూషలేము దేవాలయం ఎన్నాళ్ళు పట్టింది? 46 సంవత్సరాలు పట్టింది. దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో కడతావా అని ఆయన మీద ఎర్రి కోపం చూపారు. ఆ దేవాలయం ఎవరు వాళ్ళకి అర్థం కాదు. అంటే మీరు నన్ను చంపేస్తారు,
నేను తిరిగి 3వ దినమున లెగుస్తాను. స్తోత్రం చెప్పండి. లెగుస్తానని కళ్ళు తెరవబాటు. ఎప్పుడు తెరవబాటు? ఇప్పుడు తెరవబాటు. హల్లెలూయా. అందుకనమ్మా ఇది మట్ల ఆదివారము 7 విధాలుగా పండుగ. స్తోత్రం చెప్పండి. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మట్ల ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు ఈ సంవత్సరం. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఉంటాము, వెళ్ళిపోతాము, దేవుడికి తెలియదు. స్తోత్రం చెప్పండి. మరి సంవత్సరం ఉంటానో ఉన్నాం మీకు చెప్పడానికి వర్తమానం మాట్లాడతాను. దేవుడి చిత్తం ఉంటే చెప్పుకోగలుగుతారు, లేకపోతే లేదు, వెళ్ళిపోతాం. కనుక మన ముందుకి ఆయన వచ్చాడు, దేవాలయం మోజానికి వచ్చాడు. కనుక ఆ దేవాలయం యేసయ్యని చిత్రం చేయటం ప్రారంభిస్తారు. శుక్రవారం నాడు ఆయనకి చెలివేస్తారు. గుడ్ ఫ్రైడే శుక్రవారం, రేపు వచ్చే శుక్రవారం కరెక్ట్ పూట మనకు ఆరాధన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు పనికి వెళ్ళమాకండి. శుక్రవారం యేసు ప్రభువు మన కొరకు శిలువ మీద మరణించే రోజు ఆయన. కనుక ఆ రోజు మీరు ఎవరు పనికి వెళ్ళదు. శుక్రవారం గుడ్ ఫ్రైడే, ప్రపంచమంతా కూడా సెలవు దినం. ఆ రోజు ప్రపంచమంతా కూడా సెలవు దినం. ఆ సెలవు దినాన నీవు కూడా సెలవు పెట్టుకుని మందిరంలో ఉదయకాలం మొదలుకొని సాయంకాలం దేవుని మందిరంలో ఉంటానని సిద్ధపడి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. శుక్రవారం నాడు మనం శిలువ ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చూడండి, మీరు చెప్పాలని ప్రేరేపణ ఉంటే ఈ 4 రోజులు మీరు నాకు కాతి మీద రాసేవ్వండి. నేను ఈ మాట చెబుతాను మీరు నాకు రాసివ్వండి. 7 మాటలు శిలువలో పలికిన మాటలు మీరు రాసిస్తే తర్వాత నేను ఇంకో విధంగా మీరు చెబితే తర్వాత నేను ఆ ధ్యానం గురించి ఇంకా లోతుగా ముందు సాగిపోదాం. హల్లెలూయా. ఆ తర్వాత మనకు శనివారం నిరీక్షణ ఆధారం. శనివారం రాత్రికి నిరీక్షణ ఉంటుంది. ఆదివారం ఈస్టర్ తిరిగిలేసిన రోజు కనుక ఈస్టర్ పండుగలో మనందరం ఉండాలి. హల్లెలూయా. ఉండి దేవుని కనపరుచుకుందాం. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు కూడా మీరు పనులు మానుకుని దేవుని సన్నిధిలో ఉండి దేవుని కనపరుచుకుందాం. దేవుని దీవుని పొందుకుందాం. దేవుడు మనలను మన కుటుంబాలను ఆ పరమ తండ్రి ఆశీర్వదించి మనందరినీ కాపాడి రక్షించిన గాక. అతి కృప దీవెన కాపుదల ఆ పరలోక తండ్రి మనకు ఇచ్చిన గాక. హల్లెలూయా. మరి మట్ల ద్వారా కూడా అర్థం